మా అందరికీ ఒక గొప్ప స్పిరిట్ ఏంటంటే బాలగోపాల్ సార్. వాస్తవంగా నేను బాలగోపాల్ సారు అప్పటికి వచ్చినటువంటి కొన్ని రచనలు సార్ యొక్క వ్యక్తిత్వాన్ని అవన్నీ చూసే నేను ఈ మూమెంట్లోకి రావడం జరిగింది. ఎందుకు అంటే సారు ఆచరణకు ఆలోచనకు అడ్డుగీత లేకుండా వచ్చినటువంటి ఒక మహా వ్యక్తి సార్. దాన్ని పూర్తిగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. దట్ వాజ్ ఓన్లీ ద ఇన్స్పిరేషన్. అంటే మార్చాలనుకున్నప్పుడు తాను మారి ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేయాలి. నేను ఒకటి అంటూ ఇంకోటి చేయడం అంటూ ఉంటే ఎదుటి వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు అనమాట. మనం మాట్లాడిన దానిలో ఎంత సత్యం ఉంది, ఎంత ప్రాక్టికేబిలిటీ ఉంది అని. సరే, ఇదంతా పక్కన విషయం. ఈరోజు నాకు ఇచ్చినటువంటి దానికే నేను పరిమితం అయిపోతాను. కులం అనే గురించి, ఈ కులం అనే విషయం గురించి మాట్లాడాలనుకుంటే అది నిజంగా చాలా ఒక మహాసముద్రం. అది ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఇండియాలో ఉన్నటువంటి తెలియనటువంటి విషయం ఈరోజు. కానీ కులం అనేది అదొక మానసిక భావన. కులానికి రంగు, రుచి, వాసన అంటే ఏమి ఉండవు. కులం వల్ల చాలామంది బాధితులు ఉన్నాయి. 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ నుంచి వస్తారు. కానీ మరి కులం బాధితులు ఎవరంటే ఆ 85% పీపుల్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక బానిసకు నువ్వు బానిసవు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మన దేశంలో అని చెప్తారు అనమాట. అంటే వీఆర్ నాట్ దట్ మచ్ ఎడ్యుకేటెడ్. అంటే కులం వల్ల మనం ఏ విధంగా అంచవేయబడుతున్నాం, కులం యొక్క పోగడలు ఏంటిది, కులాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాన్ని మనకి ఇంకా తెలియదు అసలు. యాక్చువల్గా మనం ఇంకా లోతులో కూరుకుపోతున్నాం. అయితే ఈ కులం వల్ల డిస్క్రిమినేషన్ ఏంటి అనే విషయానికి వస్తే, ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు మీరందరూ మేధావులు, అందరూ పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరికీ తెలిసిన విషయం. కులం పేరు మీద సమాజాన్ని ఎందుకు విడగొట్టిందంటే ఇట్స్ ఏ డివైస్ టు డివైడ్ ద పీపుల్ అని చెప్తారు. అది ముక్కలుగా వేసి, ఎవరు గెలవకుండా వేసి అధికారాన్ని చేజిక్కుంటూ పోతుంది. బాలగోపాల్ సార్ చెప్పింది ఏంటంటే కులం యొక్క పుట్టు గురించి చెప్పేటప్పుడు మిగులు సంపదను చేయించుకొని అధికారాన్ని కొనసాగించడం కోసం చేసినటువంటి పెద్ద కుట్ర అని చెప్తారు సార్. తెలుసుకోవచ్చు మనం అది. అయితే మరి ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుందా, మరి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించాలి. నాకు ఇచ్చిన 10 నిమిషాలు కాబట్టి కొంచెం మామూలుగా చెప్తాను. అయితే కులం అనేది అప్పటి నుంచి ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి విషయం. ఇంతకుముందు ఉన్నట్టు లేదు. మనం మన ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. అప్పుడు ఉన్నటువంటి కులాల సృష్టిలో కూడా ఏం జరిగింది, అసలు కొన్ని కులాలు, అసలు కులం అంటేనే మనిషి యొక్క హక్కుల నిరాకరణ. దట్స్ బేసిక్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అసలు మనిషిగానే మనం అతను రికగ్నైజ్ చేయాలి. కులంలో కూడా అండర్స్టాండ్ చేసింది, అతను ఈ కులంలో పుట్టాడు, అతను ఆ కులస్తుడు, ఇతను ఈ కులస్తుడు ఏంటి, అతను మనిషిగా గుర్తించకుండా అతను ఈ కులంలో పుట్టాడు, అతను ఆ కులంలో పుట్టాడు అనేది మనిషికి ఉండేటువంటి ఫండమెంటల్ రైట్. అంటే పుట్టుకతోటి అతను వచ్చినటువంటి సహజమైనటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి ఒక అతిరూపమే కులం అసలు యాక్చువల్గా. కానీ దాన్ని ఇంకా మనం కొనసాగిస్తున్నాం. అయితే ఈ కులాన్ని ఇప్పుడున్న ఇంతకుముందు ఉన్నటువంటి సమాజంలో మరి ఆ వివక్ష అంటే అతి హేయమైనటువంటి వివక్ష అనమాట. ఈ కులం వాడు చదువుకోవడానికే వెళ్ళేది. మనకు తెలిసి ఏ కులం వాళ్ళు చదువుకోవడానికి వీలేకుంటున్నారు. కేవలం కొన్ని కులాలు మాత్రమే పరిమితమైంది. ఇప్పటివరకు ఆ ప్రభావం అనేది మన మీద ఉంటూనే వచ్చింది. ఇప్పటివరకు అది జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది. అదేవిధంగా మరి దాన్ని మనం మోస్తున్నాము, ఇంకా ఏ రూపంలో మోస్తున్నాం, మనకు అర్థం కానటువంటి పాలసీలు గవర్నమెంట్ చేపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇంతకుముందు మనకు ఈ కులాలకు ఎడ్యుకేషనే వద్దు అన్నటువంటి సమాజంలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఆ విద్యను సమానమైన విద్య అందించడం లేదు మనకి. అంటే ఈక్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. ఒకటి కార్పొరేట్ వ్యవస్థను పెంపొందిస్తూ, ఒకటి గవర్నమెంట్ వ్యవస్థను పెంపొందిస్తుంది. ఈ గవర్నమెంట్ విద్యలో చదువుకున్న వాళ్ళు స్టూడెంట్సే, అక్కడ చదువుకున్న వాళ్ళు స్టూడెంట్సే. కార్పొరేట్ విద్య ఎంతమందికి అందుబాటులో ఉంది, ఈ విద్య ఎందుకు అందుబాటులో ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఒకే ఎగ్జామ్, అది గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, లేకపోతే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఫేస్ చేసినారు. ఎవరు ముందుకు వస్తారా అంటే కార్పొరేట్లో చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారు. మరి వీళ్ళందరికీ ఇక్కడ చదువు వద్దనడం లేదు, కానీ వాళ్ళు చదువుకున్నటువంటి ఆ మాత్రం చదువులను నిష్ప్రయోజనం చేస్తుంది, వాళ్ళు పనికి రాకుండా చేసేస్తుంది. అదేవిధంగా స్త్రీలను కూడా అదేవిధంగా కాలరాసింది. ఇప్పటికీ కూడా ఏమంటారు, 50% ఆఫ్ ద ఉమెన్కి హక్కులు కావాలి అని చెప్తారు. ఇప్పుడు ములాయం సింగ్ లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారని వేరే వర్గాలు వాళ్ళను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ పాపం అతను అన్నది ఏంటంటే, అవునా 50% స్త్రీలకు సమానత్వం ఉండాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో, కానీ మా స్త్రీలు ఎంతమంది ఉంటారు అనేటువంటిది ఆయన ఘోష. అయితే
ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో కూడా ఈ కుల వివక్ష పేరు మీద జరిగేటువంటి న్యాయం కూడా అంతంత మాత్రమే ఉంది. అంటే ఒక అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి స్త్రీ కనుక అన్యాయానికి గురైతే మనకు కొవ్వొత్తులు, తర్వాత హర్తాలు ఇవన్నీ వస్తాయి. కానీ పక్కనే ఉన్నటువంటి మన ఆదిలాబాద్ జిల్లాలో టేకు లక్ష్మి అనేటువంటి ఇంతకుముందు జరిగినటువంటి ఒక సంఘటన, ఆమె అన్యాయానికి గురైంది, మరి స్పందన లేదు. అంటే పబ్లిక్ నుంచి స్పందన గ్రహించడంలో కూడా కులం అనేది ఎంత ఘోరమైనటువంటి వివక్షను తీసుకుంటుంది. ఇలాంటి సమాజంలో మనం ఒక చదివే కాదు, ఉదాహరణ ఇంకా మనం చెప్పాలంటే ఇది మనకు బహిర్గతంగా కనపడకపోవచ్చు. ఒక జ్యుడిషియరీ వ్యవస్థలో కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది అంటే, మనం రిజర్వేషన్ అని మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ రిజర్వేషన్ బట్ ఇట్స్ రిప్రజెంటేషన్. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని వర్గాలుగా కులాలుగా విడిపోయి బతుకుతున్నాం. అయితే అందరి యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి. అంటే భారతదేశంలో 7,500 కులాలు ఉన్నాయి యాక్చువల్గా చూస్తే. అంటే 7,500 మంది ఉండాలని లేదు, సభ్యులు ఉండరు. కానీ అన్ని కులాల వారికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఉండాలనే దాన్ని రిప్రజెంటేషన్ అని పెట్టారు. కానీ దాన్ని మనం ఈరోజు రిజర్వేషన్ అని మాట్లాడుతున్నాం. అయితే జ్యుడిషియరీ వ్యవస్థలో చూసినట్టయితే ఎంతమంది జడ్జెస్ ఏ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని చూసినట్టయితే మనకు మోస్ట్లీ కనపడేది కొన్ని వర్గాలకు మాత్రం సంబంధించి ఉంటుంది. మీకు చిన్న డేటా ఇస్తాను. లోయర్ జ్యుడిషియరీలో చూసినట్టయితే మధ్యప్రదేశ్లో 14% మాత్రమే, తర్వాత ఒరిస్సాలో 10%, పంజాబ్లో 14%, లోయర్ క్లాస్లో బీసీ ఎస్సీ ఎస్టీస్ మూడు కలిసి ఛత్తీస్గఢ్లో ఓన్లీ 18%, హర్యానాలో 15%, జార్ఖండ్లో 17%, హిమాచల్లో 5%. టోటల్గా చూసినట్టయితే దాదాపు 3,973లో టోటల్గా ఉన్నటువంటి కేవలం 12%, 12% మాత్రమే. అంటే చూడండి మన రిప్రజెంటేషన్ ఉంది. మరి మనం వీఆర్ మేజర్ ఆఫ్ ది సొసైటీ, 85% ఆఫ్ ది సొసైటీ మనమే. మరి ఎక్కడ పోతుంది ఇదంతా? అదేవిధంగా పెద్ద పెద్ద ఐఐటీస్, ఐఐఎంస్ ఇవన్నీ ఉంటాయి. వాటిలో ప్రొఫెసర్లు కానీ లేకపోతే ఎవరైనా అంటే ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక మనం చూసినట్టయితే ఈ కేటగిరీ నుంచి అంటే లోయర్ క్యాస్ట్ కేటగిరీ నుంచి చాలా తక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. అందరూ వాళ్ళే ఉంటుంది. దీన్నంతా మనం గమనిస్తలేము. అంటే మనకు అప్పుడు చదువును నిరాకరించినటువంటి రోజులు, కానీ చదువును నిరాకరించకుండా మనం చదువుతున్నట్టే చెప్పేసి ఈరోజు మనల్ని ఏ విధంగా కాలు రాస్తున్నాయి, దీన్ని మనం గమనించాల్సినటువంటి విషయం. తర్వాత ఇంకోటి, ఇప్పుడు క్యాస్ట్ అని మనం అనుకుంటున్నాం కరెక్టే, కానీ ఈ క్యాస్ట్ పోవాలని మనం అనుకుంటున్నాం. కానీ ఎంత దీన్ని మనం దానికి తెలుగులో ఏం పడి అంటారో నాకు అర్థం కావట్లేదు. సిన్సియర్గా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది కావాలి. అనిహిలేషన్ అనేది అంటే దాని కుల నిర్మూలన అంటే కాదు, మన ఎఫర్ట్స్ ఒక సిన్సియర్ ఎఫర్ట్స్. ఈరోజు మనం కుల బాధితులమై ఉంది, ఆ కులం యొక్క రూపాలు మనం అనుభవిస్తుండి, దాని అణచివేత యొక్క రూపాల మీద రూపాలు మనం అనుభవిస్తుండి కూడా మనం దాని నిర్మూలనకై ఎంతవరకు పాటుపడుతున్నాం. అయితే మనం కులం పరిధిలోనే ఉండి కులం పోవాలనుకోవడం, కుల వివక్షణ గురించి విమర్శించడం అనేది సరైన పని కాదని అనుకుంటున్నాను. అంటే వన్ షుడ్ హ్యావ్ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్. అంటే పూర్తిగా తాను కూడా ఆ భావజాలాన్ని పెంపొందించడానికి, ఆ భావజాలాన్ని ఎక్కువగా కావడానికి, అభివృద్ధి చెందడానికి మనం ఎంతవరకు తోడ్పడుతున్నాము. ఒకవేళ నిజంగా మనం తోడ్పడే పాత్ర కనుక మనకు ఉన్నట్టయితే దాన్ని తక్షణమే వదులుకోవాలనేటువంటి స్పృహ మనకు ఉండాలి. ఆ విధంగా పనిచేస్తున్నామా ఈరోజు యూత్ ఇదంతా వీళ్ళందరూ కూడా అనేది మనం గమనించాల్సిన విషయం. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక చిన్న సర్వే మీకు చెప్తాను. అంటే ఎవరినైనా వేరే అంటే ఈ ఎస్సీ కులస్తులను ఎస్టీ కులస్తులను మీ ఇళ్ళ వరకు మీ కిచెన్ల వరకు రాణిస్తారా అని అడిగితే ఒక సర్వే ఏం జరిగిందంటే దాదాపు ఒక 42,000 మందిని శాంపిల్స్ తీసుకొని సర్వే చేసి
బ్రాహ్మిన్స్ 52% మీరు రానియమని చెప్పారు కరాఖండి. ఓకే, ఇట్స్ రైట్. కాబట్టి వాళ్ళు అదే భావజాలం కాబట్టి రాణించారు. కానీ ఫార్వర్డ్ క్యాస్ట్ పని చేయించుకునే కులాలు కేవలం 24% మీరు రానియమన్నారు. అదే ఓబీసీలకు వస్తే 33% మీరు రానియమని చెప్పారు. అంటే ఎట్లా పోస్తున్నారు చూడండి. మనం ఎస్సీలోకి వస్తే కూడా 15% మీరు రానియమన్నారు. అంటే ఎస్సీ అంటే మీకు ఇక్కడ ఎందుకంటుంది అంటే ఎస్సీలో కూడా వర్గాలు, కులాలు, ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళ కింది కులాలను వాళ్ళు రానియరు. అట్లా ఆ విధంగా ఇప్పుడు చాలా ఏ కులం ఆ కులం సంఘం పెట్టుకుంటారు. వాళ్ళని పాలన చెప్పుకుంటారు. ఎదురు వ్యక్తి ఏమంటారు మరి? అయితే ఆధునికంగా ఇప్పుడు ఆ కుల సంఘాలను పెట్టి కూడా మనం దీన్ని పెంపొందిస్తున్నాం. ఇంకా మనం సంఘం పెట్టుకొని దోసుకుంటానికి సరే, అది పొలిటికల్ మైలేజ్ ఉందా లేదంటే ఎకనామికల్ మైలేజ్ ఉందా అనేది సర్వసంగతి. కానీ దాన్ని ఇంకా పెంపొందిస్తున్నాం మనం. అంటే కులం యొక్క ఒక పరిధి నుంచి మనం బయటపడి దాన్ని ఏదైతే వద్దని మనం అనుకుంటున్నామో, దేనైతే నిరసిస్తున్నామో దానికోసం పనిచేయకుండా దానికి అండగాగుతున్నాము. ఇది వాస్తవంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎస్టీలోకి వస్తే 22%, 22% మంది ఎస్టీలు కూడా మేము రానియమని చెప్పారు వాళ్ళు. తర్వాత అదర్స్ 13%, టోటల్గా 27%. అదే ఒకవేళ మతపరంగా తీసుకున్నట్టయితే ఇదే స్టాటిస్టిక్స్ ఎస్సీ అందరూ రకరకాలు. అయితే మతపరంగా కనుక తీసుకున్నట్టయితే హిందూలో 35% రానివని అంటుంది. తర్వాత సిక్కులో 23%, తర్వాత ముస్లిమ్స్ 18%. వేరే ఈ మతస్థులు ఎస్సీలని ఇంట్లోకి రానివారు అన్నమాట. సార్ రిపోర్ట్ పేరు చెప్తారా? సార్ ఆ రిపోర్ట్ పేరు సర్వే రిపోర్ట్ చెప్తా. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్, సర్వే బై NCAER. అయితే ఈ కుల వివక్ష అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక సమాజంలో 2018లో జరిగినటువంటి సంఘటన ఎంపీలో ఒక రాజ్పూత్కో జాట్ ఎవరు అంటే అప్పర్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఒక ప్రయాణికుడు రాత్రి కారులో వస్తుంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, దాని దగ్గర ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో సహా గాయపడితే ఆ హాస్పిటల్కి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి ట్రీట్మెంట్ చేయాలంటే ఆ స్త్రీలను ఒక అతను అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత అతని పేరు రాత్రే. అతని పేరు తెలుసుకుంటారు. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ రాత్రే, నేను మెడికల్ ఇప్పుడు ఈ డ్యూటీ డాక్టర్ అంటాడు. సరే నువ్వు రాత్రే, నువ్వు నీ క్యాస్ట్ ఏంటిది, నీ కథ ఏంటిది, మా స్త్రీలను నువ్వు చేతులు పట్టుకొని నువ్వు ట్రీట్మెంట్ చేస్తావా? కానీ తుక్కు కొట్టేస్తావు. తెల్లారే న్యూస్ వచ్చింది అంటే అంత పెద్ద కవరేజ్ లేకపోవచ్చు దానికి. నువ్వు ఎలాంటి విలువ అప్పర్ క్యాస్ట్ డాక్టర్ ఉంటే విలువ అంటే ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో మనం రాకెట్లు ఎగరేస్తున్నాం, ఇంత చదువుకుంటున్నాం, ఇంత చైతన్యం ఉంది, కానీ అది జరుగుతుంది. మరి దీన్ని ఎవరు మోస్తున్నారు? మనమే మోస్తున్నాం. ఇట్స్ అవర్ అంటే దాన్ని మన మనస్సు మోసేటువంటి ఒక భావన. ఎవరు చెప్తారు ఇది మీకు? మీరు ఇది అని మనకేమో అది ఉండదు కదా. అంటే మనిషి ఒక ఐడెంటిటీ కోసం రేసును మనం గుర్తుపట్టవచ్చు. నల్లవాడు తెల్లవాడు ప్రాంతాన్ని కూడా గుర్తుపట్టవచ్చు భాషను బట్టి జనరల్గా. కానీ కులాన్ని ఏ విధంగా గుర్తుపడతాం మరి మనం? దానికన్నా రంగు రుచి అలాంటివి ఏమి ఉండవు కదా. ఏం కులం అది అంటే ఇప్పటికీ అనొచ్చు దే మోస్ట్ ఆర్ అంటే దీని క్యాస్ట్ బ్లైండ్ అంటారు అనమాట సమాజంలో. ఇప్పుడు ఎక్కడ కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఇదంతా ఏంది అని అంటారు అనమాట. కానీ కాదు, తప్పు. దే ఆర్ కాల్డ్ కాస్ట్ బ్లైండ్. అంటే క్యాస్ట్ని వాళ్ళు అంటే కాస్ట్ కనబడడం లేదు వాళ్ళు. ఇప్పటికీ మనం ఎక్కడికైనా కిరాయి కోసం పోతే అంతా అయిన తర్వాత టర్మ్స్ అన్ని కుదిరిన తర్వాత సార్ మీరు ఏం క్యాస్ట్ అన్నాడు, నేను పలానా క్యాస్ట్ అంటే సారీ సార్. కొందరైతే బహిర్గతంగా పెట్టుకుంటారు. ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ అంటే మామూలు ఎడ్యుకేటెడ్ చెప్పరాసి పని చేసే వాళ్ళు కాదు. వాళ్ళందరూ క్లాస్ 1 నుంచి క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. అలాంటిది రీసెంట్గా జరిగిన 3 నెలల కింద జరిగినటువంటి ఒక సంఘటన. మా ఫ్రెండ్ని తీసుకొని ఇల్లు కావాలంటే ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాను. అన్నీ కుదిరిపోయినాయి. 75,000కు ఆ అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్ అంటాం కదా. పిల్ల నన్ను పిలుస్తాను, ఆయనది కులం అని అడిగాను. ఫస్ట్ ఉద్యోగం అడిగాను. వాళ్ళిద్దరు, ఒక సిగరెట్ ఎంప్లాయీ, ఒక ఏమైనా బ్యాంక్లో ఆమె క్యాషియర్ అని చెప్పిన. మరి ఏంటి సార్ కులం ఏంటిది అంటే చెప్పిన. మనం దాయాల్సిన పని లేదు కదా. అబ్బా సారీ సార్
తెల్లారి నన్ను పిలిచి అది ఇంకోళ్ళకి అమ్మేసినమాట సార్, నాకు తెలియదు పూర్తిగా ఇన్ఫర్మేషన్, అందుకే ఇట్స్ డినైడ్. అంటే ఆ విధంగా క్యాస్ట్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది మన దగ్గర. సో దీని మీద అంటే అసలు మనిషిని మనిషిగా గుర్తించకుండా, సమానమైన విలువనియకుండా, అందరికీ ఒకే విలువనియకుండా, అంటే పూలే నుంచి అంబేద్కర్ గారు గుర్తించినటువంటి మానవ హక్కుల వేదికను ఫౌండర్ అయినటువంటి మన బాలగోపాల్ సార్ గుర్తించినటువంటి ఈ అందరికీ ఒకే విలువ, సమానమైన విలువ అనేదాన్ని మనం అందరికీ సమానంగా ఉండడానికి కులం అనేది ఒక అడ్డంకిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే కులంగా మనం గుర్తిస్తున్నామో, కులం యొక్క కన్సర్న్లో ఉన్నాము, కులం ఐడెంటిటీలో కులానికి విలువనిస్తూ ఉన్నాము, మనం ఖచ్చితంగా మనుషుల యొక్క సమానత్వాన్ని కానీ స్వేచ్ఛని కానీ కాలరాస్తున్న వాళ్ళలో ఒకలము అని మనముగా అనుకోవాలి. ఖచ్చితంగా మనం దాని నుంచి బయటపడాలి. ఏ విధంగా మోస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళే అనలైజ్ చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలే నేను. దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు ఎంఆర్ఓ కులం లేదు అనే సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. భారతదేశ వ్యాప్తంగా కులం లేదు అని పోవాలి నిర్మాణం కావాలని ఇంతమంది వ్యక్తిగత పోరాటం చేశారు. కానీ కులం పోవాలంటే భారతదేశంలో ప్రభుత్వమే కులాన్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి రిజర్వేషన్లు రద్దు, ఆర్థిక పరిస్థితి బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి, కుల సర్టిఫికేట్లని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు మాత్రమే కుల నిర్మాణం అనేది తగ్గుతుంది. క్యాస్ట్ వివాహాలు జరుగుతాయి. అట్లా క్రమక్రమం అభివృద్ధి తప్ప అంతవల్ల కులం బాధించబోదు. అయితే రిజర్వేషన్ అనేది ఎందుకు ఇవ్వబడ్డది అనే దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి సార్. ఫస్ట్ బేసికల్గా ఇప్పుడేదో మనం అంటే 1950లో మనకు రిజర్వేషన్ అంటే రాజ్యాంగం అమలు చేయబడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రిజర్వేషన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. కానీ అసలు రిజర్వేషన్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ప్రజల్లో సమానత్వం అనేది లేదు. కొందరు చెప్తారన్నమాట, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ కోసం ఏం చెప్తారంటే ఈ 4,000 సమానంగా ఉన్నాయా అని చెప్తారు అనమాట. సరే, ఈ 4,000 అనేవి 4 మనుషులు ఒక సమాజం అనుకుంటే వీళ్ళందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి, వీళ్ళందరినీ లేపండి, ఒకటే ఇంత చెక్క పెట్టి మళ్ళీ 4 సమానంగా లేస్తాయి. అదే అసమానత్వం ఉంటుంది. మరి ఈ అసమానత్వం ఎన్ని రోజులు కొనసాగిస్తాం మనం? అసమానత్వం ఒకటే కాదు, అమానుషత్వం ఉంది. ఆ అమానుషత్వాన్ని ఛేదించి అసమానత్వాన్ని సాధించడం కోసం మాత్రమే మనం అనుకునేటువంటి ఇట్స్ నాట్ రిజర్వేషన్, ఇట్స్ రిప్రజెంటేషన్. ఇళ్ళకు పొద్దంతా ఎప్పుడు అంటే 100 సంవత్సరాలు నా కులస్తులే లేకపోతే నా వాళ్ళే పరిపాలిస్తే మరి మీరేం కావాలి? మీరు రావద్దా? మీరు ఎలిజిబుల్ కాదా? మీరు చదువుకోకూడదా? ఉద్యోగం చేయకూడదా? మరి మీరు 1000 సంవత్సరాలు మీరు చదువు లేకుంటున్నారు, ఆర్థిక పరిస్థితి లేదు, అన్నిటినీ మీరు కాదన్నది సమాజం. మరి మీరు ఎట్లా నా స్థాయికి మీరు ఎట్లా రావాలి? మీరు ఎదగకూడదా నాలాగా? అలాంటప్పుడు ఏం చేయాలి? అంటే ఆనాటికి కులాలలో కొన్ని కులాలు అభివృద్ధి కులాల మనసు ఉన్నారు. ఆ అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్ అభివృద్ధి చేయాలి. ఓకే, దాన్ని డిఫరెంట్ క్రైటీరియా దానికోసం పోవడం చేయాలి తప్ప వాళ్ళు కలెక్టర్ ఉన్న వాళ్ళు వేసి ఉంటుంది. అవును, కూలి వేస్తుంటారు. వాళ్ళు కొలకలు అవుతుంది, మీరు కొలకలు అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లోనే ఆర్థిక పరిస్థితి మీద రిజర్వేషన్ అనేది ప్రభుత్వం అమలు చేస్తే అప్పుడు సమానత్వం కింద పైకాడ బాగుంటుంది. అయితే అదే తప్ప రిజర్వేషన్ అంటే ఎదిగినోడు కూడా వాళ్ళ బొమ్మలు వాళ్ళు అవుతారు. ఆర్థిక పరిస్థితి మీదనే రిజర్వేషన్ ఉండాలి. ఆర్థిక పరిస్థితి మీదనే రిజర్వేషన్ అనేది ఉండాలి. అయితే ఈ ఆర్థిక పరిస్థితులు అంటే ఘోరంగా ఉన్నవాళ్ళు, అతి దారుణంగా ఉన్నవాళ్ళు జనరల్గా మనం ఏమనుకుంటాం? ఏ క్యాస్ట్లో ఉంటారని మీరు అనుకుంటాం? చెప్పండి. దానికి ఇప్పుడున్న సమాజంలో ₹12 మంది అన్ని కులాలలో బీదలు, ఒక 25% మాత్రమే 5,000 ఉన్నారు తప్ప 70% మంది అన్ని కులాలు, బ్రాహ్మణ కోమర్లు అన్ని కులాలు రాదు. ఇది కైకి చేసే పెళ్లి చేయక చచ్చిపోయే పరిస్థితి కూడా రావట్లేదు. అంటే అలాంటి పరిస్థితి ఉంది. అంటే మనము ఎవరి పర్సెంటేజ్ ఎంత అని తీసుకున్నట్టయితే మనకు దొరికేది మళ్ళీ సమాధానం వాళ్ళందరికీ ఇవ్వద్దని దొరుకుతుంది, కానీ ఇవ్వాలని దొరకదు. ఈ రోజు 10% ఈబీసీ అని పెట్టాను, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ అని పెట్టారు. ఈబీసీలు ఎక్కడికి వెళ్ళి వస్తారు అసలు? అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళని ఉంటారు, నాది అనుకుంటారా? అలా ఆర్థిక పరిస్థితి సరి చేయాలి. నీ ఆస్తి ఎంత, నీ భూమి ఎంత, జాగ్రత్త ఏం పని చేస్తున్నావు అంటే ఆర్థిక పరిస్థితి సరి చేసినప్పుడు మాత్రం దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు అది చెప్పండి.
యా ఇట్స్ గ్రేట్ సెషన్. ఎవరికైనా ఇంకా ఏమైనా మాట్లాడాలనుకున్నా లేదా ఏమైనా మాట్లాడాలి ఫీడ్బ్యాక్ సూచనలు అక్కడికి మాట్లాడుకోలేదు కాదు. ఏమైనా ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ సార్. ఒక చిన్న నేను అంటే చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా. సూరజ్ మిలింద్ యంగ్లే అనే ఒక హార్వర్డ్ ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీలో టీచింగ్ చేసేటువంటి ఒక రీసెర్చర్ రైటర్. నేను ఏం చెప్తానంటే casteism touches 1.35 billion people of India. Casteism touches 1.35 billion touches 18. The casteism affects 1 billion people. Then casteism affects badly 800 million people, and it enslaves the human dignity 500 million people. It is a measure of destruction, measure of pillage, drudgery, bondage, unaccounted rape, massacre, arson, incarceration, police brutality, and loss of moral virtue.